నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంగన్వాడీల ఆందోళన। చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు। పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు। క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వికసిత భారత సంకల్ప యాత్ర। చీరాల రూరల్లో సాగిన యాత్ర। రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా జట్టు విశేష ప్రతిభ। క్రీడాకారులను అభినందించిన బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు డాక్టర్ బాబురావు। అంగన్వాడీ కార్యకర్తల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు। రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆందోళన బాటపడ్డారు। వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ అమలు, పింఛన్ సౌకర్యం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు। ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు। అంగన్వాడీ కేంద్రాలను మూసేసి నిరసన తెలిపారు। ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు। అంతేకాకుండా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు। అంతేకాకుండా సమస్యల పరిష్కారంకై ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి 20 రోజులైనా ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు। అసలు ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా వచ్చే సంక్షేమ పథకాలు సైతం అంగన్వాడీలకు రద్దు చేశారన్నారు। సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీతో పాటుగా రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామన్నారు। కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వస్తూ ఉన్నాం। నిన్నటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా సెంటర్స్ మూసేసి సమ్మె చేస్తూ ఉన్నాం। ప్రధానంగా ఏళ్ల తరబడి మరి సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు వస్తున్నటువంటి అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మొరపెట్టుకోవడం జరిగింది। ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి। ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినాయి, కానీ ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం। గతంలో సీఎం గారు పాదయాత్రలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు తెలంగాణ కంటే కూడా అదనంగా వేతనాలు నేను పెంచుతానని మాకు హామీ ఇచ్చారు। ఇలా ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం। ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉంటే ఇచ్చిన హామీని మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ధర్నా చేస్తూ ఉంటే మాకు మెమోలు ఇవ్వడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం, రకరకాలైనటువంటి మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు। ఈరోజు మేము అడుగుతున్నాం, ఎంతో కష్టపడి ఆ గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సేవ చేస్తూ ఉంటే మా వేతనాలు పెంచమని మేము అడుగుతుంటే మమ్మల్ని తీసుకెళ్లి ఉద్యోగాలు పీకేస్తామని ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం। మేమేమడిగామో మేమైనా గొంతెమ్మ కోరికలు అడగలేదండి। సుప్రీంకోర్టు 2012లో అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది। ఆ తీర్పుని మీరు అమలు చేయండి, మాకు గ్రాట్యుటీ ఇవ్వండి అని అడుగుతున్నాం। ఇప్పుడు ఏళ్ల తరబడి సేవలు అందిస్తే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి రావు। ప్రభుత్వం 20,000 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపిస్తూ ఉంది। అందుకోసం మేము అడుగుతున్నాం, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, మాకు వచ్చేటువంటి వేతనాలు సరిపోవడం లేదు, మా కుటుంబాలు భారంగా ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ నడపలేకపోతున్నాం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం। ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా కూడా 2019లో 1,000 రూపాయలు పెంచారు తప్ప మిగతా ఏది తెలంగాణ కన్నా అదనంగా పెంచుతానన్న వాగ్దానం ఈ రోజు వరకు కూడా అమలు జరగాల। అట్లాగే ఈరోజు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం। ఇతర రాష్ట్రాల్లో తమిళనాడులో 1,60,000 రూపాయలు రిటైర్మెంట్ అయితే ఇస్తున్నారు, మరి ఇక్కడ ఒక 50,000 ఇచ్చి పెడతా ఉన్నారు, హెల్పర్కి 20,000 ఇస్తున్నారు। అట్లాగే ఈరోజు ఈ గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2020లోనే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పని। కర్ణాటక రాష్ట్రంలో 3 లక్షల గ్రాట్యుటీ అమలు జరుపుతా ఉన్నారు। అట్లే కేరళలో గానీ తమిళనాడులో పెన్షన్ ఇస్తా ఉన్నారు। మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పని కోరుతా ఉన్నాం। ఇవాళ నాణ్యమైన మెనూ ఇవ్వాలి అని చెప్పని చెప్తా ఉన్నారు। చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన వికసిత భారత కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా సంకల్ప యాత్ర బస్సు జాండ్రపేటకు చేరుకుని కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు।
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశంలోని కోట్ల మంది పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని బీజేపీ జోనల్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి అన్నారు. చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన వికసిత్ భారత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంకల్పయాత్ర బస్సు జాండ్రపేటకు చేరుకుని కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జోనల్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి మాట్లాడారు. దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా ఉజ్వల పథకంతో పేద కుటుంబాల్లో వెలుగులు నింపిందన్నారు. అదేవిధంగా పక్కా ఇళ్లు నిర్మాణం, రైతన్నులకు సాయం, కుళాయి కనెక్షన్లు ఇలా వేల కోట్ల రూపాయల నిధులతో పేద ప్రజలకు పథకాలను దరిచేరుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కృష్ణారెడ్డి, కుమార్, భరణీరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 9 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ 9 ఏళ్ల కాలంలో వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల యొక్క పనితీరుని ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ప్రజల వద్దకు రావడం జరిగింది. వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసేటువంటి పనులు గతంలో తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ప్రతి వయసు వాళ్ళకి కూడా, ప్రతి రంగం వాళ్ళకి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి స్టిక్కర్లు వేసి ఆ పథకాలని తమ పథకాలుగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నేరుగా ప్రజలకు చేరవేసి ప్రజల్ని భాగస్వాములు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని నేరుగా భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతంలో జాలర్లపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మోడీ గారి పథకాల ద్వారా వాళ్ళు లబ్ధిదారులను పిలిచి వాళ్ళకి ఆ పథకాల యొక్క లబ్ధిని తెలియజేయడం. నా పేరు షేక్ కరీమును, మాది ఏటపాలెం, రామన్నపేట, వినాయకపురం నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఈ ఉజ్వల పథకం వల్ల వచ్చిన గ్యాస్ కలెక్షన్ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. అదివరకు కట్టెల పొయ్యిలు, ముళ్ళ కంపలు అలాంటివి తెచ్చుకొని పగ్గలో చాలా బాధలు పడి తడిసి ఆరని కట్టెలతో ఇబ్బందులు పాలు అవుతూ ఉన్నప్పుడు అలాంటిది మా మోడీ గారు మాకు గ్యాస్ కలెక్షన్ ఉచితంగా ఇచ్చి చాలా హెల్ప్ చేసినట్టుగా ఉంది. ప్రతి ఒక్క పథకాలు కూడా ఇంకా అమల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో విశేష ప్రతిభ చాటి బాపట్ల జిల్లా క్రీడాకారులను బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు డాక్టర్ బాబురావు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో సైతం బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ క్రీడాకారులు రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు డాక్టర్ బాబురావు ఆకాంక్షించారు. కాగా ఈ నెల 8, 9, 10 తేదీల్లో మార్టూరు వేదికగా జరిగిన 42వ అండర్-19 జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. పోటీల్లో రాష్ట్రం నలుమూల నుంచి బాల బాలికలు 18 జిల్లాలు పాల్గొనగా బాపట్ల బాలుర జట్టు గుంటూరు జట్టు మీద 2-0 తేడాతో గెలిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలుగా నిలిచిన జట్టు సభ్యులను డాక్టర్ బాబురావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నప్పటి నుండి ఇది 3వ విజయం కావడం ఎంతో సంతోషకరమన్నారు. ఇలాంటి విజయాలు సాధించడానికి నా పరంగా ఎన్నో విధాలా ప్రోత్సహిస్తామన్నారు. నా పేరు డాక్టర్ బాబురావు, బాపట్ల షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రస్తుతం ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. మరి నిన్న మార్చిలో జరిగిన అండర్-19 షూటింగ్ బాల్ టోర్నమెంట్లో బాపట్ల జట్టు గుంటూరు మీద 2-0 తోటి విజయం సాధించి బాపట్ల జిల్లా యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మరి అన్ని చోట్ల మరి విస్తరణ చేసినందుకు ఆ టీంకి, తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్కి, తర్వాత కోచెస్కి, తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత బాపట్ల జిల్లా మరి 3వ విజయంగా ఇది మేము అందించడం జరిగింది. మరి ఇంకా ముందు ఈ యొక్క షూటింగ్ బాల్కి మా అసోసియేషన్కి బాగా చేస్తూ ఉంటాము. ఇంకా ఈ గేమ్ని అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో, తర్వాత ప్రతి ఊర్లో కూడా విస్తరణ చేయాలనే మా యొక్క ప్రణాళిక. దీనికి సహకరించిన మా స్టేట్ బాడీలో ఉన్న పీఈటీ సురేంద్ర, తర్వాత అలానే కృష్ణమూర్తి గారు, తర్వాత ఇంకా స్టేట్ బాడీలో అనేక మందికి మా బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ ప్రతి ఒక్కరి క్రీడాకారుడికి, బాయ్స్ అండ్ గర్ల్స్కి వాళ్ళందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితోటి, మంచి టీమ్ స్పిరిట్ తోటి వాళ్ళు గేమ్ ఆడి చివరిగా మరి బాపట్ల జిల్లా విజేతలుగా మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఇలాంటి విజయాలు వీళ్ళు మరిన్ని ముందు ఇంకా సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా గేమ్స్ ఆడటం వల్ల వాళ్ళు మంచి హెల్దీగా ఉండటమే కాకుండా వాళ్ళు ఈ యొక్క గేమ్స్ కోటాలో, స్పోర్ట్స్ కోటాలో మంచి జాబ్ పొందడానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం. మరి మరొకసారి ఈ టోర్నమెంట్లో మరి పాల్గొని వాళ్ళ యొక్క క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం.
ఎయిడెడ్ జూనియర్ కళాశాల అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గారపాటి పుష్పరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు పుష్పరాజుకు సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఒంగోలు, గుంటూరు జిల్లాల ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు ఘనంగా సన్మానం చేశారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గారపాటి పుష్పరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు పుష్పరాజుకు సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఒంగోలు, గుంటూరు జిల్లాల ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు ఘనంగా సత్కారం చేశారు. అనంతరం పుష్పరాజు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎయిడెడ్ కళాశాలలో అధ్యాపకులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎయిడెడ్ కళాశాలల అభివృద్ధికి అధ్యాపకులందరూ కృషి చేయాలన్నారు. ఉద్యోగం, జీతాల పరంగా ఏ సమస్యలు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి ఉద్యోగికి అండగా ఉండి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సాగర్, ప్రిన్సిపల్ సునీత, జయశీలరావు, లక్ష్మయ్య, వేద కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. మేము కూడా ఎయిడెడ్లోకి వస్తామని ఒక 5 కాలేజీలు గవర్నమెంట్లో పోరాడుతున్నాయి, జూనియర్ కాలేజీలు. అట్లానే మొత్తం టోటల్గా మనకి 110 కాలేజీలు గాను మనం మిగిలింది 42 కాలేజీలు మిగిలినాయి. ఈ 42 కాలేజీలు కూడా గతంలో 2 యూనియన్లు ఉండేవి. ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ అని, ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అని 2 అసోసియేషన్లు ఉండేవి. ఇప్పుడు అన్నీ మనకు ఒకటే అసోసియేషన్ కింద మనం వచ్చున్నాం. ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ కింద వచ్చున్నాం. ఈ అసోసియేషన్లో మరి నాతో పాటుగా గుంటూరులో చావా రామారావు గారు అని నా జనరల్ సెక్రటరీగా కొంతకాలం ఇప్పటి నుంచో చేస్తున్నారు. మరి మేమిద్దరం ముందుకు వచ్చి దీన్ని మరలా రీయూనియన్ చేసాం. రీయూనియన్ అంటే దీన్ని మరలా ముందుకు నడపాలన్న ఆలోచనకు వచ్చాం. ఏదైతే 42 కాలేజీలకు ఉన్నాయో ఈ 42 కాలేజీలకి ఉన్న సమస్యలకి మనం ముందుందాం అని అనుకున్నాం. రేపు ఉదయం కమిషనర్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఉంది. ఆ గ్రీవెన్స్లో మొట్టమొదటిగా మేము ఎన్నుకోబడిన తర్వాత మన సమస్యలు 2 తెలియపరుస్తున్నాం. మొట్టమొదటిది హెల్త్ కార్డు గురించి ఒకటి, రెండవది సిపిఎస్ ఆర్ జిపిఎస్ ఏదో ఒకటి మాకు వర్తించాలి అని అడుగుతున్నాం. ఈ 2 సమస్యల గురించి రేపు మళ్ళా మేము గ్రీవెన్స్లో పెట్టబోతున్నాం. దీని తర్వాత మరి ఇంకొకటి కూడా ఉంది, అది సభాముఖంగా చెప్పకూడదు తెలియదు కానీ ఆన్ పార్ విత్ అంటే స్కూల్స్కి ఎలా అయితే ఎయిడెడ్ స్కూల్స్కి పర్మిషన్ ఇస్తున్నారో మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా పిల్లలు పెంచుకొని కాలేజీ మంచి పొజిషన్ తీసుకెళ్తామని ఒక లెటర్ ఇవ్వబోతున్నాం. తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ డాక్ సేవక్స్ సమస్యల పరిష్కరించాలంటూ డిమాండ్తో చీరాల ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ డాక్ సేవక్స్ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో చీరాల ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జీడీఎస్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా జీడీఎస్ ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలని, 8 గంటల పని భారం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీడీఎస్ కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలు పెంచాలన్నారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు మేరకు బంచింగ్ అమలు చేయాలన్నారు. టార్గెట్స్ మేళాల రూపంలో జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులు నిలిపేయాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన డిమాండ్లను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్యూ జీడీఎస్ యూనియన్ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్, సుభాష్ బాబు, వెంకటేశ్వర్లు, నరసింహ, కీర్తన, వినోద్ మార్క్, లక్ష్మి, పూర్ణ, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పోస్ట్ ఆఫీసుల వద్ద దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె అనేది ఆల్ ఇండియా ఏఐజీడీఎస్ మరియు ఎన్యూపీజీడీఎస్తో పాటుగా ఎన్ఓపీజీడీఎస్ కూడా వారికి మద్దతుగా ఈరోజు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగిందండి. ఈ నిరవధిక సమ్మెలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమంటే ఈ జీడీఎస్ ఉద్యోగులకి అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులకి 8 గంటల పని భారాన్ని కల్పించి వారిని డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. అట్లాగే ఎస్డీబీఎస్ మరియు వాళ్ళ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి కవరేజ్ 5 లక్షల కవరేజీకి పెంచాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే వాళ్ళకి కమలేష్ చంద్ర కమిటీలో మిగిలిపోయినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రతిపాదించిన అంశాలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలి. అట్లాగే కొత్తగా రిక్రూట్ అయినటువంటి జీడీఎస్లకి సెకండ్ స్కేల్ ఇవ్వాలనేది కూడా ప్రధానమైన డిమాండ్. అట్లాగే వాళ్ళకి పెన్షన్ సౌకర్యాన్ని అలాగే మెడికల్ ఫెసిలిటీని కూడా కల్పించాలనేది ఈరోజు ఈ నిరవధిక సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్స్. అట్లాగే వాళ్ళ మీద టార్గెట్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ టార్గెట్ల ఒత్తిడిని తగ్గించి పనిచేయడానికి మెరుగైన నెట్వర్క్ని అలాగే ల్యాప్టాప్స్ని కల్పించాలనేది కనీస సౌకర్యాలను కోరుకుంటూ ఈరోజు ప్రతి జీడీఎస్ ఉద్యోగి కూడా ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ వేళకి మద్దతుగా ఎన్ఎఫ్పి జీడీఎస్ కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. మెయిన్ డిమాండ్స్ ఏంటంటే
8 గంటల పని వారం కల్పించాలి మనం. తర్వాత 12, 24, 36 అదనపు సర్వీస్ ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలు పెంచాలి. తర్వాత 180 రోజుల సెలవులు దాచుకొని నగదు మార్చుకునే సౌకర్యం మాకు కల్పించాలి. కుటుంబ సభ్యులందరికీ వది సాయం ఖచ్చితంగా కల్పించాల్సి. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన బంచింగ్ వెంటనే మాకు అమలు చేసేయాలి. జీడీఎస్ కాంట్రిబ్యూషన్ 10% మరియు డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ 10% ఇవ్వాలి మాకు. అలాగే తాత్కాలిక పెన్షన్ కూడా మాకు వెంటనే మంజూరు చేయాలి. రెగ్యులర్ జీడీఎస్ సెలవు పెట్టినప్పుడు వర్కర్తో సంబంధం లేకుండా సబ్స్టిట్యూట్గా అనుమతించాలి. ఇన్సెంటివ్ కమిషన్ పద్ధతి రద్దు చేసి ఐపీవీబీ, ఆర్పీఎల్ఐ, పిఎల్ఐ, ఎల్ఆర్ఈఎస్ ఇలాంటి రకరకమైన సేవింగ్స్ని పనిభారంలోకి తీసుకోవాలి. 7వ వేతన కమిటీలోని అమలు కాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలి. టార్గెట్స్, మేళాల రూపంలో జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను అధికారులు వెంటనే ఆపివేయాలి. చీరాల, పేరాలలో పాస్టర్స్ అండ్ సువార్థికుల ఫెలోషిప్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీన జరగబోయే సెమీ క్రిస్మస్ వేడుకలు, సేవా కార్యక్రమాల గురించి వివరాలు వెల్లడించారు. చీరాల పేరాల్లో పాస్టర్స్ అండ్ సువార్థికుల ఫెలోషిప్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీన జరగబోయే సెమీ క్రిస్మస్ వేడుకలు, సేవా కార్యక్రమాల గురించి వివరాలు వెల్లడించారు. ప్రత్యేకంగా నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల ఆధ్వర్యంలో ఘనంగా ఈ సంవత్సరం నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పేదలకు, వృద్ధులకు, వితంతువులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అన్నారు. క్రైస్తవ సోదరులు, విశ్వాసులు అందరూ పాల్గొని ఈ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రమేష్, హైజాక్, ప్రభాకర్, ఆరోగ్యం, జీవరత్నం, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖున చీరాల పట్టణంలో గల పీస్ కమిటీ వారి ఆధ్వర్యంలో అనగా రెవరెండ్ మరి పాస్టర్ రమేష్ గారి చర్చి ఆవరణంలో మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ కొనసాగించుకోవడానికి కమిటీలు పెద్దలము మరి అందరం కూర్చొని మాట్లాడుకొని ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కమిటీ ఏర్పాటు అంటే తీర్మానం ప్రకారము మరి సెమీ క్రిస్మస్ వేడుకను ఘనముగా మరి అందరికీ అనుకూలముగా, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలించి మరి ప్రార్థనలు జరుగుతాయి. మంచి పిల్లలు మంచి స్క్రిప్ట్లు ప్రదర్శన చేస్తారు. అంత మాత్రమే కాదు, మంచి వర్తమానికులు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రకటన విని ప్రకటన కొరకు ముందుగా ప్రార్థించండి, పాల్గొనండి. క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మా పీస్ కమిటీ ఆధ్వర్యంలో మరి తీర్మానం చేయటం ఏంటంటే, ఈ క్రిస్మస్ వేడుక పురస్కరించుకొని అనేకటువంటి దేవుని సేవకులకు నూతన వస్త్రములు, అలాగే వృద్ధులకు, యదవరాళ్లకు, అలాగే వృద్ధాప్యున్నటువంటి తాతలకు అందరికీ కూడా మరి నూతన వస్త్రాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి అలాగే దిక్కులేని, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు వారికి కూడా మరి నూతన వస్త్రాలు ఇవ్వడానికి మరి మా కమిటీ తీర్మానించడమే కాదు, ఆ రోజు వచ్చినటువంటి వారందరికీ కూడా మరి భోజన వసతులు ఏర్పాటు చేసి అందరినీ యేసు క్రీస్తు వారు లోకములో జన్మించినటువంటి ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని అనేక మంది ప్రజల మధ్య జరుపుకోవడానికి, దేవుణ్ణి కనపరచడానికి మరి మా కమిటీ వారు నిర్ణయించుకుని తీర్మానం చేయడం జరిగింది. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తుల రాక తగ్గింది. 3 రోజులుగా తిరుమల కొండపై భక్తుల తాకిడి పెరగగా బుధవారం మాత్రం తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,021 మంది భక్తులు దర్శించుకోగా 19,091 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.15 వచ్చిందని వివరించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్కు తుఫాను రూపంలో మరో ముప్పు పొంచి ఉందా? తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందా అంటే అవునని అంటోంది వాతావరణ శాఖ. మిచంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో పంటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉండగానే గండం మరో తుఫాను రూపంలో ముంచుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్నింగ్ బెల్స్ రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మిచంగ్ తుఫాన్ చేసిన తీవ్ర నష్టాన్ని మర్చిపోక ముందే ఏపీకి మరో గండం పొంచి ఉంది. ఇటీవలి మిచంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా మరో తుఫాను రైతుల్ని భయపెడుతోంది.
24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడనుంది. రానున్న 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో సైనిక శిబిరంపై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో శిబిరంపైకి దూసుకెళ్లారు. దీంతో 25 మంది సైనికులు మరణించారు. పేలుడు ధాటికి సైనిక శిబిర భవనం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. అనంతరం తేరుకున్న జవాన్లు ఎదురుదాడి జరిపి 6 ఉగ్రవాదులను హతమార్చారని వెల్లడించారు. మరో ఘటనలో ఇదే రాష్ట్రంలో ఉగ్రవాద స్థావరాన్ని జవాన్లు గుర్తించారు. దానిపై దాడి చేసి 17 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 2 సంఘటనలు, 4 వ్యక్తులు. పార్లమెంటుపై దాడి జరిగి 22 సంవత్సరాలు అయిన వేళ సరిగ్గా అదే రోజున లోక్సభలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. లోక్సభ 0 అవర్లో ముగింపు సమయంలో 2 యువకులు సభలో కలకలం సృష్టించారు. సభ వెలుపల మరో 2 హడావిడి చేశారు. మధ్యాహ్నం 1:01 సమయంలో లోక్సభలో చివరి వరుసలో కూర్చున్న బెంగాల్ బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము తన నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కోరుతున్న సమయంలో హఠాత్తుగా ఏదో కింద పడ్డ శబ్దం వినిపించింది. ఏంటా అని సభ్యులు చూస్తున్న సమయంలోనే ఒక యువకుడు వేగంగా ఎంపీలు కూర్చునే టేబుల్స్ పై నుంచి దూకుతూ స్పీకర్ స్థానం వైపు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ కలకలం గమనించి సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తుఫాను అనంతర పరిస్థితులు, వరిధాన్యం కొనుగోలుపై క్యాంపు కార్యాలయంలో రివ్యూ చేశారు సీఎం జగన్. ఈ సమావేశంలో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యల్ని ప్రధానంగా అడిగి తెలుసుకున్నారు సీఎం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. రంగు మారిన తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందనే విషయాన్ని వివరించాలన్నారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని బాధిత రైతులకు తెలిపి భరోసా ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో 3వ నిర్ణయాత్మక మ్యాచ్ జోహానస్బర్గ్లో వాండర్సన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. ఇండో ఆఫ్రికా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా 2వ టీ20లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. తద్వారా 3వ టీ20లో భారత్ గెలిచినంత కాలం సిరీస్ ఓటమిని తప్పించుకోవచ్చు. ఈ మ్యాచ్ జరుగుతోందా, రెయిన్ పడుతోందా లేదా ఈ మ్యాచ్ ఇప్పుడు తెలుసుకుందాం. వెదర్ కమ్ అందించిన వాతావరణ సూచన ప్రకారం జోహానస్బర్గ్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ మొత్తం వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ వాతావరణం మేఘావృతమై ఉంటుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంగన్వాడీల ఆందోళన. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వికసిత భారత సంకల్ప యాత్ర. చీరాల రూరల్లో సాగిన యాత్ర. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా జట్టు విశేష ప్రతిభ. క్రీడాకారులను అభినందించిన బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు డాక్టర్ బాబురావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.